హాయ్ అండి. అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. కథలోకి వెళ్దాం. అది ఒక గవర్నమెంట్ స్కూలు. స్కూల్‌ని అందంగా డెకరేట్ చేశారు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అనే బ్యానరు వేలాడుతోంది. 10th అయ్యి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పటి 10th విద్యార్థులందరినీ కలపాలని అదే ఊరి వాళ్ళైన వెంకట్, నరసింహ, యాకూబ్ ముగ్గురు ఆ బాధ్యత అంతా స్వీకరించారు. అప్పటి విద్యార్థులతో పాటు అప్పుడున్న టీచర్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ పంపించారు. స్కూల్ అంతా అందంగా డెకరేట్ చేయడం, వచ్చే వాళ్ళకి అన్ని సదుపాయాలు అందించడం, ఇలాంటివి చేయటానికి ఆ ఊరిలోనే నివసిస్తున్న జూనియర్స్ సహాయం తీసుకున్నారు. అందరి అడ్రస్లు పట్టుకొని అందరికీ ఇన్విటేషన్స్ పంపించి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాసెస్ అంతా 3 నెలలు పట్టింది. మొత్తానికి ఈరోజే వాళ్ళ ముగ్గురితో పాటు స్కూల్ కూడా ఎదురు చూస్తోంది వాళ్ళందరి కోసం. ఒక్కొక్కరుగా వస్తున్నారు ఫ్యామిలీస్తో. కొందరు గుర్తుపట్టేలా ఉన్నారు, మరికొందరు అసలు గుర్తే పట్టలేనంతగా మారిపోయారు. వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని ఫ్యామిలీని పరిచయం చేస్తున్నారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న స్కూల్ అంతా హడావిడిగా మారింది. టీచర్స్ కూడా ఒక్కొక్కరే వస్తున్నారు. టీచర్స్ వచ్చిన వెంటనే అందరూ దగ్గరికి వెళ్ళి పలకరించడం, వాళ్ళు వీళ్ళను గుర్తుపట్టి పలకరించటం. మొత్తానికి పండగ వాతావరణం తలపిస్తోంది. కారులో వచ్చేవాళ్ళు, బైక్లో వచ్చేవాళ్ళు, ఆటోలలో, నడిచి అలా అందరూ వస్తున్నారు. కారు వేగంగా వచ్చి అక్కడ ఆగింది. దాంట్లో నుండి దిగిన వ్యక్తిని చూసి, "అరే సురేష్, ఒరేయ్ సురేష్ గాడు వచ్చాడ్రా" అంటూ సురేష్ అందరూ గడు చేరారు. వచ్చాడ్రా సురేష్ అంటూ కూడా అందరూ చేరారు. వాళ్ళందరినీ సురేష్ కూడా చూసి వాళ్ళందరినీ చూసి మర్చిపోయాడు. ఫ్యామిలీని మర్చిపోయాడు. భార్య, భార్య, కూతురు, కొడుకు ముగ్గురు దిగి వచ్చి అతని అతని వెనుకగా నిలబడ్డారు. నిలబడ్డారు. "నీ "నీ పిల్లలా? పిల్లలా? ఇలా ఇలా రమ్మా. రమ్మా. ఏం ఏం చదువుతున్నావురా?" చదువుతున్నావురా?" అన్నాడు వెంకట్. "నా పేరు మన్విత. నేను 10th అంకుల్" అంది. "నేను మనోజ్ అంకుల్, 7th" అన్నాడు బాబు. "నా భార్య సుశీల" అని చెప్పాడు సురేష్. నవ్వుతూ చేతులు జోడించి నమస్తే అంది. "మన టీచర్స్ అందరూ కూడా వచ్చేసారా?" అన్నాడు సురేష్. అటు చూస్తూ. "వెళ్ళి కలుద్దామా?" అన్నాడు యాకోబ్. "మీరు వెళ్ళి కూర్చోండమ్మా. వీడితో పెట్టుకుంటే మిమ్మల్ని అలాగే నిలబెట్టేస్తాడు" అన్నాడు నరసింహ. వాళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడే వేసున్న చైర్స్ లో కూర్చున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ స్కూల్ ఎస్పీఎల్ తన ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీని అందరికీ పరిచయం చేసి క్లాస్ టీచర్ గురించి, టీచర్లందరి గురించి చెప్పాడు. అక్కడి నుండి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసి టీచర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అందరూ ఎక్కువగా వాళ్ళ క్లాస్ టీచర్ ప్రమీల మేడం గురించి ఎక్కువ చెప్పారు. అందరూ మాట్లాడిన తర్వాత దిగి వెళ్ళి కూర్చుంటున్నారు. ఇక టీచర్స్ మాట్లాడే టైం వచ్చింది. ముందుగా క్లాస్ టీచర్ ప్రమీల. "పిల్లలందరికీ నేను గుర్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన అందరూ కూడా నా గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రమీల మిస్ వల్లే ఇంత వాళ్ళం అయ్యాము అని ఎక్కువ మంది చెప్పారు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది" అని ఆగారు. అందరూ క్లాప్స్ కొట్టారు. ఆపమన్నట్టు చెయ్యి చూపించి "నేను నా బాధ్యతను నిర్వర్తించాను. పిల్లలు మంచి దారిలో పయనించాలి అనుకున్నాను. అందుకు కొందరిని కొట్టాను, తిట్టాను కూడా. అప్పుడు మీలో చాలా మందికి నేను నచ్చేదాన్ని కాదు. నన్ను తిట్టుకునేవారు. నాకు గుర్తుంది" అన్నారు నవ్వుతూ. "కానీ మీరంతా ఇప్పుడు గుర్తించారు అదంతా మీ మంచి కోసమేనని"
నన్నింత నన్నింత మెచ్చుకున్నారు కదా! మెచ్చుకున్నారు కదా! మీలో ఎవరైనా మీలో ఎవరైనా టీచర్లున్నారా? అని టీచర్లున్నారా అందరినీ అని చూస్తున్నారు. అందరినీ చూస్తున్నారు. ఎవ్వరూ లెగలేదు. ఎవ్వరూ లెగలేదు. ఒక్కరు కూడా టీచర్ ఒక్కరు అవ్వలేదా? కూడా టీచర్ అవ్వలేదా? టీచర్ వల్ల టీచర్ ఇంత వల్ల గొప్పవాళ్ళం ఇంత అయ్యామన్నారు. గొప్పవాళ్ళం అయ్యామన్నారు. మరి టీచర్లా మరి అవ్వాలని టీచర్లా ఎవరు అవ్వాలని ఎవరు అనుకోలేదా? అనుకోలేదా? అంతా అంతా నిశ్శబ్దం. నిశ్శబ్దం. మీకందరికీ మీకందరికీ డాక్టర్లు, ఇంజినీర్లు, ఇంజినీర్లు, పోలీసులు, పోలీసులు, లాయర్లే లాయర్లే కనిపిస్తారు కదా! కనిపిస్తారు కదా! చిన్నప్పుడే మీరు తప్పుదారిలో పడకుండా మిమ్మల్ని సరైన దారిలో పెడుతూ మీలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేస్తూ మేము మేము మీకు చేసింది కేవలం పొగడ్తల వరకే పరిమితం. అందరూ ఆలోచిస్తున్నారు. ఆవిడ మాటలకు. పేరెంట్స్ ఎప్పుడన్నా భరించలేకపోతున్నాం అనుకుంటారేమో కానీ మేమెప్పుడూ అనుకోము. మీ పేరెంట్స్ సెలవులొస్తే బాబోయ్ అంటారు. మేము స్కూల్ లేక మిమ్మల్ని అందరినీ మిస్ అవుతూ బోర్ ఫీల్ అవుతాం. అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు అయితే పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత ఎవరు తీసుకుంటారు? సమాజంలో ఉన్న వాళ్ళందరికీ అవే కనిపిస్తున్నాయి. ప్రేమిళ్ళ టీచర్ మాట్లాడుతుంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. మన్విత తండ్రి వంక చూస్తోంది. అతను కూడా స్టేజ్ మీద ప్రేమిళ్ళ టీచర్ వల్లే నేనెంత వాడిని అయ్యానని చెప్పాడు. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన సురేష్ కళ్ళ ముందు కదులుతోంది. 10th తర్వాత ఏంట్రా ప్లాను? ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నావు? అన్నాడు కూతురుతో సురేష్. నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను నాన్న అంది మన్విత. నీకేమైనా పిచ్చా? ఎంత బాగా చదువుతున్నావు? ఖచ్చితంగా ఏ మెడిసిన్ లోనో సీట్ తెచ్చుకుంటావు నువ్వు అన్నాడు. నాన్న నాకెందుకో టీచర్ అవ్వాలనిపిస్తోంది. మీరు చెప్పిన డాక్టరు, లాయరు వీళ్ళందరూ కూడా టీచర్ లేకపోతే ఎవరూ లేరు. ముందు ఫౌండేషన్ టీచర్. అది అందరూ గుర్తించకపోయినా అంది. ఎక్కువ మాట్లాడకు. టీచర్ అవుతుందట టీచర్. నువ్వైనా చెప్పు దీనికి అన్నాడు భార్యతో. ఆమె ఎటు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఈ రెండే ఆప్షన్స్ నీకు. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నాడు కటువుగా. ఆ మాట గుర్తొచ్చి కూతురు తననే చూస్తుండడంతో తల వంచుకున్నాడు సిగ్గుతో. కూతురు చేతిని సారీ అన్నట్టు గట్టిగా పట్టుకున్నాడు. అంటే నేను టీచర్ అవడం మీకు ఇష్టమేనా? అంది గుసగుసగా. ఇష్టమే. నీకిష్టమైందే చదువు అన్నాడు. వెంటనే లేచి నిలబడింది. స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను మాట్లాడొచ్చా ఒకసారి అంది. రా పైకి అంది ప్రేమిల టీచర్. నేను మీ స్టూడెంట్ సురేష్ వాళ్ళ అమ్మాయిని. నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి మా నాన్న యాక్సెప్ట్ చేశారు అంది. నిజమేనా సురేష్ అన్నారు ప్రేమిల టీచర్. సురేష్ కూడా పైకొచ్చాడు. మీ మాటలు విన్న తర్వాత నిర్ణయం తీసుకున్నాను. తన నిర్ణయం ఎప్పటి నుండో అదే. నేను వద్దు అని తిట్టాను. మీ మాటలతో గురువు విలువ తెలుసుకున్నాను. నా కూతురి నిర్ణయానికి అంగీకారం ఇప్పుడే చెప్పాను టీచర్ అన్నాడు. చాలా సంతోషం అమ్మాయి. మా తరంలో టీచర్స్ అంటే గౌరవం ఉండేది. మీ నాన్న తరంలో టీచర్స్ అంటే ఓన్లీ భయమే ఉండేది. మళ్ళీ మీ తరంతో టీచర్లు వస్తారన్నమాట. మీ తరం మా తరంలా అనిపిస్తోంది. ఒక గురువుగా పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత చాలా ముఖ్యమైంది. ఆ వయసులో వాళ్ళపై చెడు ప్రభావం పడితే ఇక వాళ్ళు సమాజానికి శత్రువులుగా మారతారు. వాళ్ళకి మంచి చెడు వివరించి సరైన దారిలో పయనించేలా చేసేవారే గురువు అన్నారు. సురేష్ ప్రేమిల కాళ్ళకి దండం పెట్టమని సైగ చేశాడు కూతురికి. వంగి ప్రేమిల పాదాలను తాకింది మన్విత. సంతోషం తల్లి, చక్కగా చదువుకుని మంచి విద్యార్థులను తయారు చేయి. సహనానికి మారుపేరుగా ఉండు. మా టీచర్ అని గర్వంగా పిల్లలు చెప్పుకునేలాగా ఉండు. ఆల్ ది బెస్ట్ అమ్మా అన్నారు దీవిస్తూ. ఈ కథ విన్నాక మీకేమనిపిస్తుంది? నిజమే కదా. మనందరం గురువులను ఎంతో గొప్పగా భావిస్తాం కానీ మన పిల్లల్ని మంచి గురువులుగా చూద్దామని అనుకోము. గురువులందరికీ ఈ కథ అంకితం.